ద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్యతనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీపరాశర భట్టార్యః శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. సప్త ప్రాకార మధ్యే సరసిజముకుళోద్భాసమానే విమానే కావేరీ మధ్యదేశే మృదుతర ఫణిరాట్భోగ పర్యంక భాగే నిద్రాముద్రాభిరామం కటినికట శిరః పార్శ్వవిన్యస్తహస్తం పద్మాధాత్రీకరాభ్యాం పరిచిత చరణం రంగరాజం భజేహం. యద్బృందావన పండితం దధిరవైర్యత్తాండవం శిక్షితం యల్లక్ష్మీకర సౌఖ్య సాక్షి జలజ ప్రస్పర్థమానర్థయత్ యద్భక్తేష్వజలస్థలజ్ఞమపి యద్దూచ్య ప్రసంగోత్సుకం తద్విష్ణోః పరమం పదం వహతు నః. శ్రీరంగిణో మంగళం. శ్రీస్తనాభరణం తేజః శ్రీరంగే శయమాశ్రయే చింతామణిమివోద్వాంతం ఉత్సంగే అనంతభోగినః. గోష్ఠి వారికి అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. పవిత్రమైనటువంటి ఏకాదశి పర్వదినాన గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ మొన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి కృష్ణకుమారిని మనసారా సంభావిస్తున్నాను. ఏ అనుభవం కావాలో ఆ అనుభవంతో ఇవాళ మననం జరిగింది. చాలా ఆర్ద్రంగా చాలా ఆర్తితో ఈ మననాన్ని ఆమె సమర్పించారు. ఏకాదశి ద్విగుణం అని అనుకున్నాం. 2 శ్లోకాలు, అది ఏం సామాన్యమైన శ్లోకాల, పెరియ పెరుమాళ్ళు శేషశయ్య వీటిని వర్ణించేటటువంటి శ్లోక వైభవాన్ని 5 నిమిషాల్లోనే చెప్పాలి అంటే అది అసాధ్యం. 2 నిమిషాలు అధికమైన ఆ సమయంలో పొందవలసినటువంటి ఒక తృప్తి ఆనందం కలిగేటట్లుగా మననం చేసినందుకు కృష్ణకుమారిని మనసారా నేను అభినందిస్తున్నాను. మంచి రత్నాల లాంటి 2 శ్లోకాలని, అందులో ఉండేటటువంటి అద్భుతమైన విషయాన్ని చాలా స్పష్టంగా అందంగా మంచిగా వివరించి తాంబూల సమర్పణం చేశారు. ఈ మననం చాలా చాలా రంగనాథుడికి మనం సమర్పించుకునేటటువంటి తాంబూలంగా పరిణమించింది. చాలా ఆనందంగా ఉంది. చిన్న 2 సవరణలు మాత్రమే ఉన్నాయి. ఆశ్వసీమహ, అక్కడ శ్వాకి దీర్ఘం లేదు, ఆశ్వాసీమహ అన్నారు. శ్లోకానుసంధానం కూడా చాలా చక్కగా చాలా నింపుగా చేశారు. చదువుతున్నట్టు కాకుండా చెప్తున్నట్లుగా చెప్పారు. తనదైన సొంతదైనటువంటి శైలిలో విషయాన్ని వివరణ చేస్తున్నట్టుగా చెప్పడం అనేది ఇవాళ మరింతగా ఆనందంగా అనిపించింది. ఆశ్వసీమహ, అక్కడ శ్వాకి దీర్ఘం ఉండదు. ఇదొక చిన్న సవరణ శ్లోకానుసంధానంలో. ఇక రెండవది, ప్రళయ ఆర్ణవంలో పుట్టిన అన్నారు, ఆ పదం తీసేయండి. ప్రళయార్ణవంలో మర్రి ఆకు, అక్కడ పుట్టిందా, అక్కడ వచ్చిందా, ఎలా ఉంది, అన్ని మునిగిపోతే అది మునిగిపోకుండా ఎలా ఉంది, ఇదంతా పెద్ద చర్చ. అందుకని ప్రళయార్ణవంలో మర్రి ఆకు వటదళం అంటే సరిపోతుంది. మిగిలిందంతా ఎక్సలెంట్ గా ఉంది. హాయిగా మనస్సుకి ఇంపుగా చెవులకి ఇంపుగా అనుభవిస్తూ ఆ పెరియ పెరుమాళని సేవింపచేసినటువంటి కృష్ణకుమారి గారికి ఇతోధికమైనటువంటి ఆచార్య అనుగ్రహం, రంగనాథుని అనుగ్రహం కలిగి ఈ సద్గ్రంథ అధ్యయనం ఇలాగే సఫలం కావాలి.
మంచి విషయాలని ఇంత అందంగానే 10 మందితో పంచుకుంటూ 10 మందికి ప్రేరకులుగా నిలవాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేసుకుంటూ ఈనాటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇవాళ ఏకాదశి. ప్రతి ఏకాదశిని మనం సద్వినియోగం చేసుకుంటాం. క్రితంసారే మనం ఈ శ్రీరంగరాజస్తవాన్ని చక్కగా మొత్తం అంతా ఉపదేశాత్మకంగా కూడా అనుసంధానం చేసుకున్నాము. 15 రోజులు గడిచిపోయి మళ్ళీ ఏకాదశి వచ్చింది. దీని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇవాళ కూడా మనం ఇంతవరకు అయినటువంటి శ్లోకాలనన్నింటినీ అనుసంధానం చేసుకుందాం. కాకపోతే ముందు పాఠ్యాంశాన్ని పరిపూర్ణం చేసేసుకుందాం, తర్వాత శ్లోకానుసంధానం చేసుకుందాం. ఆ తర్వాత హాయిగా ప్రశాంతంగా శ్లోకానుసంధానం చేసుకోవచ్చు. దానికి కూడా ఒక క్రమాన్ని నేను చెప్తాను. ఆ రకంగా మనం ఇవాళ అనుసంధానాన్ని కొనసాగించుకుందాం. ప్రస్తుతం మనం వ్యాసంగాన్ని మొదటి శ్లోకము, ఇప్పుడు కృష్ణకుమారి గారు చెప్పిన 2 శ్లోకాలని అనుసంధానం చేసుకుంటూ పాఠ్యాంశాన్ని ప్రారంభం చేసేసుకుందాం. తర్వాత మనం శ్లోకానుసంధానాన్ని చేసుకుందాం. ఎందుకంటే తర్వాత రికార్డింగ్ లో కూడా మనకి ఈజీ అవుతుంది. ఈ పాట మనం యథావకాశంగా అనుసంధానం చేసుకుంటాం. తప్పకుండా అందరూ సద్వినియోగం చేసుకోండి, ఎవ్వరు ఎగ్జిట్ అవ్వద్దు. ఈ అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. ఇది ఒక అద్భుతమైనటువంటి అదృష్టం. ఏకాదశి మనం సార్థకం చేసుకుందాం. నోరారా స్వామివారిని అందరం కలిసి స్తుతించుకుందాము. అందుకని ఎవరు కూడా ఎగ్జిట్ అయిపోదాము అని అనుకోకండి. కానీ ముందుగా పాఠ్యాంశాన్ని మనం అనుసంధానం చేసుకుందాం. ఇవాళ ప్రమాణ తిరట్ ఏం పెట్టుకోవద్దు. ఆ రకంగా మనకు 10 నిమిషాల సమయం కలిసి వస్తుంది. తర్వాత అనుసంధానం మనకి కొనసాగుతుంది. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళ సూత్రతాం స్వఫణ వితానది ప్రమణిమాలి సుదామరుచి మృదిమ సుగంధి భోగ సుఖశాయితరంగధనం మదభర మంధరోత్స్వసిత నిశ్వసితోత్తరళం ఫణిపతి డోలికాతళిమమాశ్వసిమః ప్రణతాః వటదళ దేవకీ జఠర వేద శిరః కమలాస్తన శఠగోపవాగ్వపుషి రంగగృహే సయిధం వరదముదార దీర్ఘభుజలోచన సంహననం పురుషముపాశిషీయ పరమం ప్రణతార్తిహరం. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. ఇందులో మనకి స్వామి నిత్యవాసం చేసేటటువంటి శయనించేటటువంటి స్థలాలు అంటూ ఇప్పుడు కృష్ణకుమారి గారు అంతా కూడా చక్కగా వివరణ చేశారు. దేశకుల యొక్క హంస సందేశం అనేటటువంటి ఒక కావ్యం గురించి కొంచెం మనం పరామర్శ చేసుకున్నాం. అందులో ఉండేటటువంటి ఒక అంశాన్ని ఇవాళ ఒక్కసారి స్పష్టం చేసుకుంటూ ముందుకు సాగుదాం. దేశకుల శ్రీస్తుతిలో ఉండే శ్లోకాన్ని మొన్న మనం అనుసంధానం చేసుకున్నాము. స్వామి అమ్మవార్లకి శయ్యా విశేషాలుగా ఉండేవి ప్రధానంగా 3 అక్కడ వారు చెప్పారు. అందులో శేష అనేది ఒకటి. శేషుడు విమల మనసాం చిత్తం శృతయ మౌళయశ్చ శృతీనాం అని వేద శిరస్సులు, విమల మనస్కులైనటువంటి వారి యొక్క చిత్తము శేషుడు అని 3 చెప్పారు అని అక్కడ అనుకున్నాం. అక్కడే మరొక దాన్ని కూడా మనం తెలుసుకుందాం అనుకున్నాం. తల్పం కల్ప అంత యూనః అనేటటువంటి ఒక ప్రమాణం ఉంది. ఎక్కడ వెతకడానికే టైం ఉండటం లేదు. ఏ పాదుకా సహస్రం లాంటి వాటిలో ఉంటే 1000 శ్లోకాల్లో వెతుక్కోవాలి, ఎన్నో కావ్యాలు. అది వెతికే సమయం లేకపోయింది. అది కూడా తెలుసుకుందాం. ఇలాగా ఎవరి ద్వారానైనా కూడా మీరు ఉంటే వేదాంత దేశకుల స్తోత్రానుసంధానం చేసిన వారు మీకు తెలుసుంటే వారి ద్వారా కూడా ఈ కొటేషన్ ని మనం తెలుసుకోవచ్చు. నెట్లో వెతుక్కోవడం కూడా అంత సులభం ఏమీ కాదు. ఇక హంస సందేశం ఒకటి అద్భుతమైన సందేశ కావ్యం అని అనుకుంటున్నాము. నిన్న భోగి భోగ శయనీయ సాయినే అనే ముకుందమాలలో శ్లోకాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మనం మొన్న పాఠం చెప్పినప్పుడు. ఎందుకని అంటే భోగి అంటే అర్థం ఏమిటి, భోగము అంటే అర్థం ఏమిటి అనే దాన్ని వివరణ చేసుకున్నప్పుడు భోగ సుఖ సాధన అనే శ్లోక పుస్తకంలో మనకి పదప్రయోగం ఉండడం చేత భోగము అనే పదాన్ని గురించి చెప్పుకుంటూ భోగి భోగము అంటే పాము యొక్క శరీరము అని అర్థం మనం చెప్పుకున్నాం. అలాగే శేషభోగం అనేటటువంటి ఒక పదప్రయోగం కలిగిన ఒక శ్లోకాన్ని అక్కడ మనకి సమన్వయం చేసి చెప్తారు, ప్రమాణంగా చూపిస్తారు. సంస్కృత వ్యాఖ్యానంలో ఉంటుంది.
హంస సందేశంలోది ఆ సన్నివేశం. ఒక్కసారి శ్లోకం చెప్తాను, కానీ దానికి ముందు సన్నివేశం మనం తెలుసుకోవాలి అంటే, కాళిదాసు మేఘ సందేశం అనే కావ్యాన్ని రచించినప్పుడు మేఘం ఎలా వెళ్ళాలో రూట్ అంతా చెప్తాడు ఈ యక్షుడు. ఇలా వెళ్ళు, ఇక్కడ దిగు, ఇక్కడ ఆగు, ఇది చూడు, అలా వెళ్ళు అని. అలాగే రామచంద్రస్వామి కూడా సీత దగ్గరికి హంసని సందేశంగా పంపిస్తూ ఎలా వెళ్ళాలో చెప్తున్నాడు అనమాట ఆయన. ఎలా వెళ్ళాలో అంటే లంకకి వెళ్ళాలి, ఆమె లంకలో ఉంది, ఆ లంకకి పంపిస్తున్నాడు. లంకకి వెళ్ళాలి అంటే ఎక్కడి దాకా రావాలి? శ్రీరంగం దాటుకునే వెళ్ళాలి. ఎందుకంటే అయోధ్య నుంచి వచ్చినప్పుడు విభీషణుడు అలాగే వెళ్ళాడు కాబట్టి ఆ రూట్లో తప్పకుండా శ్రీరంగం వస్తుంది. ఆ శ్రీరంగాన్ని, కావేరీ తీరాన్ని అద్భుతంగా వర్ణిస్తారు వేదాంత దేశకులు. అక్కడ ఒక మంచి నది ఉంటుంది, దాని పేరు కావేరి అని చెప్తున్నారు. అక్కడే చోళ దేశాలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలన్నింటినీ వర్ణిస్తారు. అందులో శ్రీరంగం గురించినటువంటి చెప్తూ ఉండేటటువంటి సన్నివేశం ఇది. స్వయం వ్యక్త విశేషము అని చెప్తున్నారనమాట. రామచంద్రుడు హంసతో అంటున్న మాటలు ఇవి. సత్వే దివ్యే స్వయముదయత తస్యథామ్నః ప్రసంగాత్ మంజూషాయా మరకతమివ భ్రాజమానం తదంతః చేతో ధావతి ఉపహిత భుజం శేషభోగే శయానం దీర్ఘాపాంగం జలధితనయా జీవితం దేవమాజ్యం. ఈ శ్లోకంలో పదాలన్నీ భట్టర్ వారిని అనుసరించి ప్రయోగించిన పదాలలాగే అనిపిస్తాయి. కమలా చక్షు మహీ జీవితం అని మనం చదువుకున్నామా? జలధితనయా జీవితం అని వేదాంత దేశకులు ప్రయోగిస్తున్నారు. లక్ష్మీ అమ్మవారికి ప్రాణం లాంటి వాడు అనేటటువంటి ఒక ప్రయోగం చూస్తున్నాం. సత్వే దివ్యే స్వయముదయత, గొప్పదైనటువంటి శుద్ధ సత్వమయమైనటువంటి స్థలం శ్రీరంగం. అది ప్రణవ విమానం. అందులో స్వయముదయత, స్వయం వ్యక్తుడు అయినటువంటి వాడు స్వామి. తస్య ధామ్నః ప్రసంగాత్, ఆ ధామ, ఆ తేజస్సు యొక్క ప్రసంగం వల్ల ఎలా ఉన్నాడు అంటే చింతామణిమివోద్వాంతం. ఇలా మనం చెప్పుకున్నాం కదా, ఒక పొదిగినటువంటి మరకతమణిల, మంజూషాయా మరకతమివ భ్రాజమానో. ఈ శ్లోకం కూడా మనం అనుకున్నాం. మంజూష అంటే పేటిక, ఎలా ఉన్నాడు లోపల స్వామి అని అంటే లక్ష్మీదేవి యొక్క జ్యువెలరీ బాక్స్ అని చెప్పినటువంటి ఒక శ్లోకం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమె తెరిచి పెట్టింది తన నగల పెట్ట, అందులో ప్రకాశిస్తున్న గొప్పదైన మణి అని అన్నారు చూసారా. మంజూషాయా మరకతమివ భ్రాజమానం తదంతః, ఆ గర్భాలయంలో ఒక పెట్టెలో రత్న మంజూషలో మరకతమణిలాగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. చేతో ధావతి, అలాంటి మా స్వామిని చూడడం కోసం నా మనస్సు పరుగులు పెడుతోంది అంటున్నాడు రామచంద్రుడు. ఎందుకంటే మా కులధనం అని కదా అంటాడు ఇక్కడ. ధావతి ఉపహిత భుజం, నిన్న మనకి ఉదార దీర్ఘ భుజం అనేటటువంటి భుజలోచనం అనే ప్రయోగం వచ్చింది. భుజాలు చెప్పబడ్డాయి, లోచనాలు చెప్పబడ్డాయి, నేత్రాలు చెప్పబడ్డాయి. ఆ రెండే ఇక్కడ కూడా చెప్తున్నారు. ఉపహిత భుజం, ఒక చెయ్యిని తల కింద పెట్టుకుని శేషభోగే శయానం, ఇక్కడ శేషభోగం అనే పదం వచ్చింది. అంటే శేషుని యొక్క శరీరము అని అర్థం. ఆ శేషుని శరీరమే తనకి సుఖ సాధనమైనటువంటి శయ్యగా పడుకొని ఉన్నవాడు అంటూ లోచనాల గురించి కూడా ప్రస్తావన వచ్చింది కదా. దీర్ఘాపాంగం అంటారు. దీర్ఘమైనటువంటి అపాంగములు, దీర్ఘమైనటువంటి లోచనములు, కటాక్షములని అందిస్తూ ఉండేటటువంటి జలధితనయా జీవితం దేవం ఆద్యం అంటారు. మొట్టమొదటి పెరుమాళ్ళు, అర్చామూర్తులలో మొట్టమొదటి వారు అని అనుకున్నాం. ఈ రంగనాథుడికి ప్రసిద్ధి ఏది అంటే ఆళ్వార్లలో, నమ్మాళ్వార్లలాగా అవయవాలలో శిరస్సులాగా అర్చామూర్తులకి మొట్టమొదటి వాడు ఆయన. ఆయనలోనే అన్ని ఉంటాయి, ఆయనలోంచి అన్ని వస్తాయి అన్నట్లుగా చెప్తారు. ఇక్కడ ఈ శ్లోకాన్ని, ఆ కావ్యంలో ఉండేటటువంటి ఈ సన్నివేశాన్ని గుర్తుపెట్టుకుందాం. అంటే ఈ సందర్భం కూడా చాలా విలక్షణమైనటువంటి సందర్భం. రామచంద్రుడే స్వయంగా శ్రీరంగం గురించి హంసతో చెప్తున్నట్లుగా వేదాంత దేశకులు మనకు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ మనం
మన శ్లోకంలోకి వద్దాం. 2 శ్లోకాలు గబగబా చెప్పుకోవాలి, ఈ శ్లోకాలు అనుసంధానం చేసుకోవాలి. వాళ్ళు చాలా 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 సమయం మనం పొదుపుగా వాడుకుంటూ ముందుకి సాగాలి. నిన్న మనం శేష శయనాన్ని సేవించాం, శేష సాయిని సేవించాం. ఇలా 2-3 శ్లోకాలలో మనకి శేషుడు శేష సాయి ఇద్దరూ కనిపిస్తూ ఉంటారు. శేషుని మీద పవళించి ఉన్నటువంటి రంగనాథుణ్ణి మనం సేవిస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఈ వెనకటి శ్లోకానికి ఈ శ్లోకానికి చిన్న సంగతి మనం కుదర్చుకుంటూ శ్లోకానుసంధానం ప్రారంభం చేసుకుందాం. నిన్న మొన్న ఒక లిస్ట్ ఇచ్చారు కదండి, ఆ లిస్ట్ లో మీరు 2 పేర్లు మర్చిపోయారండి అన్నారు భట్టర్ వారితోటి మీకు వింటున్న వాళ్ళందరూ కూడా. ఏమిటా లిస్టులు అనంటే వటదళ దేవకి జఠర ఎన్నో ఇచ్చారు. పరమాత్మ నిత్యవాసం చేసి శయనించి ఉండేవి స్థలాలు, గర్భగుహంలో అలా ఉన్నాడు. అసలైనవి 2 మర్చిపోయారేంటండి? మనం సామాన్ల లిస్టు రాస్తే సామాన్లు మనం పెడుతూ ఉంటే అందులో బియ్యం పంచదార మర్చిపోతే మిగిలినవి ఎన్ని వచ్చినా సరే మనకి ఎలా గడుస్తుంది? అందుకని ముఖ్యమైనవి 2 ఉన్నాయి, అవి ఉంటే మిగిలినవి లేకపోయినా పర్వాలేదు, కానీ అవి లేకపోతే మిగిలినవి ఉన్నా కష్టమే. అందుకని అసలైనవి 2 మర్చిపోయారండి అని భట్టర్ వారికి గుర్తు చేశారు. ఎందుకు చెప్పలేదు అంటే, ఏమిటా అసలైనవి 2 అంటే, ఒకటి పరమపదము, ఒకటి పాలకడలి. 108 దివ్య దేశాలలో ఆయన నిత్యవాసం చేసిన వాటిలో పాలకడలి పరమపదం 2 ఉంటాయి కదా, వాటిని చెప్పలేదేమిటి? రంగనాథుడు నిత్యంగా ఉండేటటువంటి పరమాత్మ నిత్యవాస స్థలాలుగా ఇవన్నీ అకేషనల్ గా వటదళంలో ఎప్పుడూ ఉన్నాడా, దేవకీ జఠరంలో ఎప్పుడూ ఉన్నాడా, కానీ ఈ పాలకడలిలో పరమపదంలో ఎప్పుడూ ఉంటాడు కదా అంటే, భట్టర్ వారు ఆ సమాధానం చెప్తున్నారు. అలా అంటారేమో మీరు, నాకు తెలుసు, ఎందుకంటే ఈ మధ్య మీరు చాలా తెలివైన వాళ్ళమని అనుకుంటున్నారు. చెప్పేవాళ్ళు ఏది మర్చిపోతారో దాన్ని ఎత్తి చూపి మాకు ఇది తెలిసింది అన్నట్లుగా అనుకుంటున్నారేమో. నేనేం మర్చిపోలేదు. ఈ మధ్య స్వామి అక్కడ ఉండటం లేదు తెలుసా, ఆయనే మర్చిపోయాడు ఆ స్థలాలని అంటూ స్టార్ట్ చేస్తున్నారు ఈ శ్లోకాన్ని. ఎంత అందమో చూడండి, ఒక ముందు దానికి వెనక తర్వాతానికి ఎంత బాగా కనెక్ట్ అవుతుందో. ఉదధి పరమవ్యోమ్నోహ విస్మృత్య పద్మవనాలయా వినిమయమయీం నిద్రాం శ్రీరంగనామని ధామని ఫణి పరిబృఢస్ఫార ప్రశ్వాస నిశ్వసిత క్రమ స్ఖలిత నయనం తన్వన్ మన్వీత నహ పరమః పుమాన్. చాలా అద్భుతమైన శ్లోకం. శేషసాయిని సేవిస్తున్నాం. మొన్ననేమో నిన్నటి శ్లోకంలో అయితే హాయిగా నెమ్మదిగా గాలికి ఉయ్యాల ఊగుతూ ఉంటే పడుకున్నాడు అని చెప్తున్నారు. ఇవాళ ఎలా ఉన్నాడో మనం ఒకసారి గమనించబోతున్నాం అన్నమాట. మరొక్కసారి శ్లోకం చదువుతాను, వినండి. ఉదధి పరమవ్యోమ్నోహ విస్మృత్య పద్మవనాలయా వినిమయమయీం నిద్రాం శ్రీరంగనామని ధామని ఫణి పరిబృఢస్ఫార ప్రశ్వాస నిశ్వసిత క్రమ స్ఖలిత నయనం తన్వన్ మన్వీతనః పరమః పుమాన్. ఇందులో క్రియాపదం మన్వీత అనేది క్రియాపదం. మావి అక్కడ 0 అయిపోదు, మా తోటే క్రియ ప్రారంభమవుతోంది. మన్వీత అని అర్థం. మను మహే ఇలాంటి క్రియాపదాలన్నీ మనకి పంచస్తవాలలో వచ్చాయి. మన్వీత అంటే తలచుకొనుగాక, భావించుగాక అని అర్థం. నిజానికి నన్ను తెలుసుకొనుగాక అని అర్థం. అంటే ఇక్కడ ఇంకా ఇంకా కొంచెం తాత్పర్యార్థంలోకి మనం వెళితే నన్ను అనుగ్రహించుగాక అని అవ్వాలి. కానీ మన్వీత అంటే తెలుసుకొనుట అని అర్థం. మన్వీత అంటే తెలుసుకొనుగాక అంటున్నారు. ఎవరిని? నహ మనలని. ఎవరు? పరమః పుమాన్ పరమ పురుషుడైనటువంటి ఆ స్వామి నహ మనలను మన్వీత తెలుసుకొనుగాక అంటే మరిచిపోకుండా ఎప్పుడు మనని స్మరించాలి, ఆయన మనని స్మరించాలి అంటున్నారు. ఇందులో చమత్కారం మనం వ్యాఖ్యానంలో తెలుసుకుందాం. తాత్పర్యార్థంగా ఇక్కడ ఇచ్చారు అనుగ్రహించుగాక అని అర్థం అన్నమాట. అంటే నన్ను గుర్తుపెట్టుకో అంటాం అనుకోండి. గుర్తుపెట్టుకో అంటే నాకు తగినటువంటి నా పనిని చేసి పెట్టు, నన్ను అనుగ్రహించు అనే దృష్టితోటి నన్ను గుర్తుపెట్టుకో అనే వ్యవహారం ఎలాంటిదో ఇక్కడ మన్వీత అనేటటువంటి వ్యవహారం కూడా, ప్రయోగం కూడా అలాంటిది. ఇక్కడ కర్త ఎవరు?
పరమ పుమాన్, పరమ పురుషుడైనటువంటి రంగనాథుడు. ఎవరిని? నహా, మనలను. ఎప్పుడైనా భగవంతుని అనుగ్రహాన్ని ప్రార్థించాలి అంటే భట్టర్ వారు ఎప్పుడూ ఒక్కరూ కాదు, మనందరినీ కలుపుకొని బహువచనంగానే చెప్తున్నారు. మనలను అనుగ్రహించుగాక, మనలను తెలుసుకొనుగాక, మనలను భావించుగాక అని అంటున్నారు. ఆ పరమపుమాన్ ఎలా ఉన్నాడు అనే దాన్ని మిగిలిన పాదాలలో మనకి వివరణ చేస్తున్నారు. ఆయన మీరు అనుకుంటున్నారు పాలకడలిలో ఉన్నాడని, మరచిపోయాడు. పాలకడల ఎవరుంటారండి అక్కడ, ఎవరిదది అని అడుగుతున్నాడండి. ఆ పేరు చెప్పాను పూర్తిగా. అసలు కొంతమంది అంటూ ఉంటారు చూసారా, ఇదిగో నువ్వు మమ్మల్ని మర్చిపోయావు, నువ్వు మమ్మల్ని మర్చిపోయావు, అసలు మా ఇంటికి రావడం లేదు, ఈ రోడ్లోంచి వెళుతున్నా, ఈ ఏరియాలోంచి వెళుతున్నా, నువ్వు మమ్మల్ని మర్చిపోయావు అని అంటారు. అంటే ఒకప్పుడు అదే నిలవుగా ఉండేటువంటి వారు ఇప్పుడు అసలు అది ఉంది, ఒక రిక్రియేషన్ అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా ఆ గ్రూపుని వదిలేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు స్వామికి. ఈ శ్రీరంగం వచ్చిన తర్వాత ఆయన ఇవన్నీ మర్చిపోయాడు. ఏది? ఉదధి పరమ వ్యోమ. పరమ వ్యోమ అంటే పరమాకాశం అని చెప్పబడేటటువంటి పరమపదము. ఉదధి అంటే సముద్రము, అంటే పాలకడలి అని అర్థం. ఈ ప్రయోగం మనకెక్కడో విన్నట్టు అనిపించటం లేదు? ఉదధి పరమ వ్యోమ్నోర్విస్మృత్య, విన్నాం కదా. ఇదే ప్రయోగం ఇలాగే, కాకపోతే శ్లోక ప్రారంభంలో కాదు, శ్లోకం మధ్యలో వస్తుంది. జనన భవన ప్రీత్యా దుగ్ధార్ణవం బహుమన్యసే జనని దయిత ప్రేమ్ణా పుష్ణాసి తత్పరమం పదం. తర్వాత జ్ఞాపకం చేసుకోండి, శ్రీగుణరత్న కోసం వచ్చిన వాళ్ళు, మీ నాన్నగారి మీ పుట్టిల్లు కదా అని. జనన భవన ప్రీత్యా దుగ్ధార్ణవం బహుమన్యసే. అమ్మకి పుట్టిల్లు ఒకటి, అమ్మకి మెట్టినిల్లు ఒకటి. శ్రీగుణరత్న కోశంలో ఉండేటటువంటి శ్లోకం. నీకు దుగ్ధార్ణవం అంటే ఇష్టం, ఎందుకంటే పుట్టిల్లు కనుక. నీకు పరమపదం అంటే ఇష్టం, ఎందుకంటే మెట్టినిల్లు కనుక. ఒక స్త్రీ పుట్టింట్లోనైనా ఉంటుంది, మెట్టింట్లోనైనా ఉంటుంది. కానీ అమ్మవారు ఎక్కడున్నారు? శ్రీరత్నంలో ఉన్నారు. ఎందుకని అంటే కొడుకు అమెరికా వెళ్ళిపోయాడు, ఆవిడ కూడా కొడుకుతో పాటు అమెరికా వెళ్ళిపోయింది, అంతే. ఇప్పుడు అలా అక్కడ స్థిరపడిపోయినట్లుగా ఉదధి పరమ వ్యోమ్నోర్విస్మృత్య మాతృసరక్షణ క్షమమితి ధియా అనేటటువంటి ఒక ప్రయోగాన్ని గుర్తుపెట్టుకోండి. శ్రీరంగధామని మోదసే, భట్టర్ వారి ప్రయోగమే. అక్కడ అలాగే ఉంది, ఇక్కడ అలాగే వచ్చింది. ఉదధి పరమ వ్యోమ్నోహ విస్మృత్య, మరచిపోయి పద్మవనాలయా వినిమయమయీం నిద్రాం. పద్మవన ఆలయ, పద్మవనమును తనకి నివాసముగా కలిగిన, కమల నివాస అనే ప్రయోగాలన్నీ మనం చూసేది కాబట్టి పద్మవనాలయ అంటే లక్ష్మీ అమ్మవారు. ఆమెకి వినిమయమయి. ఈ ప్రయోగం కూడా ఒక తమాషా చూడండి. స్వామి ఉంటే అమ్మతో కబుర్లు చెప్తూ మేల్కొని ఉంటాడట, లేకపోతే నిద్రపోతూ ఉంటాడట. రంగనాథుడు నిద్రపోతూ ఉన్నాడు అని అంటే అమ్మతో కబుర్లు లేవు, తెలివిగా ఉన్నాడు అంటే అమ్మతో కబుర్లు చెప్తూ ఉంటాడు. అంటే పద్మవనాలయతో గడిపే సమయము, నిద్రపోయే సమయము, ఈ రెండు ఒకే రకమైనటువంటి ఆనందాన్ని కలిగించేవి అవుతాయి. అందుకే వినిమయం అంటే దీనికి దానికి, ఈ వస్తువుకి ఆ వస్తువుకి సమానమైనటువంటి గొప్ప శ్రేష్టతలు ఉంటే ఇది ఇచ్చి అది పుచ్చుకోవడం అనేది ఉంటుంది. ఇక్కడ స్వామి నిద్రపోతున్నాడు, ఆయనకి రెండే వ్యాపకాలు. ఒకటి అమ్మతో నర్మ సంభాషణలు చెయ్యటం, అమ్మతో ఆనందంగా గడపడం, లేదా హాయిగా యోగ నిద్రని కలిగి ఉండడం. పద్మవనాలయా వినిమయమయీం నిద్రాం అంటున్నారనమాట. పద్మవనాలయతో వినిమయం చేసుకోవటానికి వీలైన, అంటే పద్మవనాలయ సాంగత్యం స్వామికి ఎంత భోగ్యమో అంత ఆనందమే ఈ యోగ నిద్ర కూడా అనేదాన్ని మనకి తెలియచేయడం కోసం చెప్తున్నారనమాట. పద్మవనాలయ వినిమయమయీం నిద్రాం, అలాంటి నిద్రను శ్రీరంగనామని ధామని. చాలా సులభమైన శ్లోకం, పెద్దదిగా అనిపిస్తుంది కానీ పదాలన్నీ సులభమే. శ్రీరంగధామ అనేటటువంటి పేరు కలిగిన, శ్రీరంగనామని ధామని, శ్రీరంగము అనే పేరు కలిగిన ధామని, స్థలము నందు, ప్రదేశము నందు అనర్థం.
శ్రీరంగనామని ధామని. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? నిద్రాం తన్వన్ అనే క్రియను తీసుకోవాలి. తన్వన్ అనేది కూడా అక్కడ ఇంకొక క్రియ మనకి అవాంతర క్రియ ఉంటుందన్నమాట. ఆ నిద్ర ఎలా ఉందిట? ఇప్పుడు హాయిగా అమ్మతో కబుర్లు చెప్పి కాస్త నిద్రలోకి జారుకున్నాడు ఆయన. నిద్రపోతున్నాడు కదా, ఆ నిద్ర ఎక్కడ? ఫణిభోగం మీద కదా ఆయన పవళించి ఉన్నవాడు. ఫణి పరిబృఢ అంటే ఫణిశ్రేష్ఠుడు, అన్ని సర్పములలో నాయకుడు. ఫణి పరిబృఢ స్ఫార కొంచెం పూర్తిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకున్నాడు. స్ఫార అంటే విశాలమైన, అధికమైన అని అర్థం. ప్రశ్వాస నిశ్వసిత, నిశ్వాసము ప్రశ్వాసము, ఉచ్ఛ్వాసము అన్నదానికి ఇంకో పదార్థం వాడుతున్నారు. ఇప్పుడు ఆ పని శరీరం మీద పడుకొని ఉన్నాడు, అనంతుని మీద పవళించి ఉంటున్నాడు. అనంతుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని తీసుకుంటూ ఉన్నాడు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ ఉంటే స్వామి నిద్ర ఎలా చెదురుతోంది, స్వామి రూపం ఎలా మనకి కనిపిస్తోంది అని అంటే, మనం కారులో ప్రయాణం చేస్తూ ఉంటే వెనకని మంచి లగ్జూరియస్ గా ఉండేటటువంటి వెహికల్స్ లోనే వెళుతూ ఉంటాము. కానీ అనుకోకుండా ఏదైనా ఒక చిన్న కుదుపు లాంటిది వచ్చింది అనుకోండి, వచ్చేసరికి మంచి నిద్రలోకి వెళుతూ ఆ నిద్ర తాలూకు గాఢత, ఈ చప్పుడు తాలూకు, ఈ కుదుపు తాలూకు దీని వల్ల ఒక్కసారి కళ్ళు పూర్తిగా విప్పం. కానీ ఇలా ఒక్కసారి ఆ నిద్రతో కనురెప్పలు పడిపోతూ ఉంటాయి, కానీ ఈ కుదుపు వల్ల కనురెప్పలు విచ్చుకుంటూ ఉంటున్నాయి, మళ్ళీ అలా కళ్ళు మూసుకుంటూ ఉంటారు. అంటే ఆ కదలిక వచ్చేసరికి రంగనాథుడు ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కొంచెం అధికమైనాయి అనుకోండి, అనేకమయ్యేటరికి ఆయనకి ఒక స్ప్రింగ్ యాక్షన్ లాగా అనిపిస్తుంది. అది స్ప్రింగ్ ఇవి కూడా ఉండేవి కదా, పార్ట్స్ కూడా. ఆ స్ప్రింగ్ యాక్షన్ లా ఉండేసరికల్లా ఆ స్ప్రింగ్ ఇది కొంచెం ఎక్కువైతే ఆయన కళ్ళు స్ఖలిత నయనం అంటున్నారు. ఒక్కసారి కళ్ళు ఇలా విప్పుతున్నాడు, మళ్ళీ హాయిగా కళ్ళు మూసుకొని పడుకుంటున్నాడు అనమాట. ఉయ్యాలు ఊపడంలో ఆ తేడాలు కనుక వచ్చేసరికి పిల్లలు తెలివి వచ్చేసిందా అన్నట్లుగా ఒకసారి కళ్ళు విప్పి మళ్ళీ కళ్ళు మూసుకుంటూ ఉంటారు చూసారా. నిద్రే అధికంగా ఉంది, కానీ ఆ నిద్రలో చిన్న స్ఖాళిత్యం ఏర్పడుతోంది. ఆ కళ్ళు తెరిచి తెరవకుండా తెరుచుకుంటున్నాయన్నమాట. స్ఖలిత నయనం తన్వన్, అలాంటి స్ఖలితములైనటువంటి నయనములను తన్వన్ కలిగి ఉన్నటువంటి పరమహాపుమాన్ పరమ పురుషుడైనటువంటి ఆ స్వామిని మహా మన్వీత మనలను తలచుకొనుగాక, మనలను తెలుసుకొనుగాక. ఎంత అందంగా భావిస్తున్నారో చూడండి. మొట్టమొదట అయితే తూగుటుయ్యలలో హాయిగా నిద్రిస్తూ ఉండేటటువంటి స్వామిని చూపించారు, కింకరుడైనటువంటి అనంతుణ్ణి సేవించాం. ఇక్కడ ఆయనే కావాలని యోగ నిద్రతో ఆనందాన్ని పొందుతున్నాడు. ఆయనకి ఆ నిద్ర పరిపూర్ణమైనటువంటి సౌఖ్యాన్ని ఇచ్చేది. ఎలాగా అంటే అమ్మవారితో కలిసి ఉన్నంత ఆనందాన్ని ఇచ్చేదైనటువంటి నిద్ర. ఆ నిద్రకి కూడా స్ఖాళిత్యం ఏర్పడుతోంది ఆ అనంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల. ఇప్పుడు మనం ఎప్పుడు శ్రీరంగం దగ్గరికి వెళ్ళి ఆ గర్భాలయంలో రంగనాథుణ్ణి సేవిస్తున్నా మనకి ఆ అనంతసేనో ఇలా ఉచ్ఛ్వసిస్తూ నిశ్వసిస్తూ కదులుతున్నటువంటి సచేతనమైనటువంటి నిత్య సూర్యులాగా మనకి కనిపించాలి. అలా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటి స్వామి ఆ నయనాలు కొంచెం తెరుచుకుని మళ్ళీ మూసుకుంటున్నాయట, కొంచెం విచ్చుకొని మళ్ళీ మూసుకుంటున్నాయట. ఆ విచ్చుకొని మూసుకుంటున్నటువంటి ఆ నయనాలు ఎలా ఉన్నాయి అంటే, తిరుప్పావైలో అమ్మవారు చెప్పినట్టుగా కింకిణి వాయిచ్చేదా తామరై పూపోలే, పూర్తిగా విప్పడు, పూర్తిగా తెరవడు. అలా ఒక్కసారి ఆ నిద్రలో కాస్త గాఢతకి ఇబ్బంది కలిగి విప్పుతాడు, మళ్ళీ హాయిగా నిద్రలోకి జారుకొని ఉంటాడు. అలాంటి స్వామి మాకు మమ్మలను తెలుసుకొనుగాక అని అద్భుతమైన శేషసాయిని మనకి ఈ శ్లోకంలో దర్శింపచేస్తున్నారు భట్టర్ వారు. ఇక్కడ ఇంకొక తమాషా ఏమిటి అనంటే, భగవంతుడు ఎలాంటి వాడు, మనం ఎలాంటి వాళ్ళం. మనం
పద్మవనాలయా వినిమయమయీం నిద్రాం అని అనడంలో మనకి ఏది వినిమయం నిద్రకి అంటే మనం కాలక్షేప సమయాన్ని ఇచ్చి నిద్రని మనం తీసుకుంటూ ఉంటాం. అంటే అనుభవించవలసినటువంటి ఆనందాన్ని కూడా పోగొట్టుకుని నిద్రలోకి జారిపోతూ ఉంటాము మనము. కానీ ఆయన మనందరం పడుకుంటే మేలుకొని ఉండేటటువంటి మహానుభావుడు ఆయన. మనందరినీ సంరక్షించటం కోసమే ఆలోచన చేస్తూ ఉంటాడు. అదే యోగ నిద్ర అని. నిఖిల జగతీ జాగరూకం అంటారు. నిఖిల జగతీ రక్షణే జాగరూకం అంటారు. ఆయన ఎప్పుడూ మేలుకొనే ఉంటాడు. ఒకవేళ ఆయన పడుకున్నట్టుగా ఉన్నా అది నిజమైనటువంటి నిద్ర కాదు, యోగ నిద్ర అంటారు. పోనీ పడుకున్నాడే, సుఖంగా పడుకున్నాడే అని అనుకుంటున్నాం అనుకోండి, ఆ పడుకున్నప్పుడు కూడా ఆయన మన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇది ఆయనకి మన పట్ల ఉండేటటువంటి రక్షణ దీక్ష ప్రేమ. పడుకున్నా సరే మనమే గుర్తొస్తూ ఉంటాం. మనకే ఏదైనా మంచి చెయ్యాలి అని ఆయన ఆలోచించుగాక అని కోరుకుంటున్నారు భగవంతుని యొక్క స్వభావాన్ని బట్టి. మనం ఎలాంటి వాళ్ళం అంటే మనం పడుకున్నప్పుడు భగవంతుడు గుర్తు రావక్కర్లే, కనీసం మేలుకొని ఉన్నప్పుడైనా భగవత్ చింతన మనం చేస్తామా అంటే జాగరూకులమై ఉండి కూడా భగవంతుణ్ణి మరిచిపోయే బుద్ధి కలిగిన వాళ్ళం మనం. అయ్యో మర్చిపోయాను, అయ్యో ఇవాళ దండం పెట్టుకోలేదు, అయ్యో ఇవాళ దీపం పెట్టుకోలేదు, అయ్యో దేవుడికి ఇవాళ పువ్వులు తెచ్చుకోలేదు, అన్నీ మర్చిపోతూనే ఉంటాం. ఏం తెలివి లేదా అంటే ఓ శుభ్రంగా ఉంది తెలివి, అన్ని ఆర్డర్లు పెట్టుకుంటున్నాం, ఇదొక్కటే మర్చిపోతున్నాం మనం. ఆ తర్వాత సమయం వచ్చేసరికి అయ్యో 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 అని అనుకుంటూ ఉంటాం మనం. తెలివిగా ఉన్నప్పుడు కూడా తలుచుకోకుండా ఉండే స్థితి మనది అయితే, పడుకున్నప్పుడు కూడా తలిచేటటువంటి ప్రేమమూర్తి ఆ పరమాత్మ అర్చారూపుడై ఉన్నటువంటి రంగనాథుడు కనుక ఆయనని అదే ప్రార్థన చేస్తున్నారు. స్వామి నిద్రపోతున్నావు కదా, ఇప్పుడు ఆ నిద్రలో మా మీద నీకు, మా రక్షణ మీద నీకు పూర్తిగా ఒక ఆలోచన ఉంటుంది. మా కర్మలేవి నీకు కనపడవు. ఇప్పుడు మాకు కర్మానుసారమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం కాకుండా మమ్మల్ని నువ్వు భావించు నాయన, మమ్మల్ని నువ్వు మరచిపోవద్దు. మన్వీత, ఇదిగో నిద్ర టైం వేసిన అయితే మళ్ళీ రేపేనా, మళ్ళీ ఇవాళ ఇంక ఈ అవకాశం లేదా, ఈ లెటర్ మీద సంతకం రేపైనా పెట్టాలి అని మళ్ళీ మనం వెనక్కి తిరగక్కర్లేదు. నువ్వు మన్వీత, మమ్మల్ని తలుచుకో స్వామి, మమ్మల్ని తెలుసుకో స్వామి, మమ్మల్ని అనుగ్రహించు. నువ్వు పడుకున్నావని నీ దగ్గర మేము విన్నపం చేసుకోవడం మానవ్, ఆ పడుకోవడం కూడా మమ్మల్ని సంరక్షించటం కోసమే అనేదాన్ని ఇందులో తెలియచేస్తూ, ఇలా నిద్రా ముద్రాభిరాముడై ఉండేటటువంటి స్వామి మనలను సదా అనుగ్రహించుగాక. ఆ నిద్రాముద్ర కూడా చాలా స్ఖాళిత్యాన్ని పొందుతోంది ఆ అనంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన అనే అద్భుతమైన సన్నివేశాన్ని ఈ శ్లోకంలో మనకి తలపిస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న విషయం మనం తెలుసుకుందాం. ఏదైనా చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళమే కాబట్టి అందరూ కూడా చదువుకునేటప్పుడు మనకి పరీక్షల దగ్గరికి వస్తే ఆ పరీక్షల కోసం మనం చేసేటటువంటి ప్రిపరేషన్, ఆ ప్రిపరేషన్ లో మనం తెలుసుకునేటటువంటి అంశాలను బైహార్ట్ చేసుకుని దాన్ని అలా సదా మననం చేసుకోవడం ఎంతవరకు వెళ్ళాలి అంటే, ఆ పరీక్షలకి మనం చేసిన అధ్యయనం ఎలా ఉండాలి అంటే నిద్రలో లేపి అడిగిన ఆన్సర్ చెప్పేటట్లుగా ఉండాలి. మా నాన్నగారు ఇలాగే చెప్తూ ఉండేవారు. ఎంత బాగా చదువుకోవాలి, ఎంత జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే, ఎవరైనా మనం తెలివిగా ఉన్నప్పుడు మనని రకరకాల టెస్టులు పెడతారు. అలా కాకుండా పడుకున్నప్పుడు మధ్యలో లేపి ఇదేమిటి అనే క్వశ్చన్ వేస్తే ఆ నిద్రలో కూడా దానికి సరి అయినటువంటి సమాధానం చెప్పగలిగేటట్లుగా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడే దాని మీద ఏకాగ్రమైనటువంటి చిత్తంతో మనం దాన్ని అధ్యయనం చేస్తున్నాము అన్నట్లుగా ఉండేది. వేద అధ్యయనం చేసేటటువంటి వేదవేత్తలకిట అలాగే వేదం గుర్తుకు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి నోట్స్ లేవు, వాళ్ళకి ఎక్కడ నోట్ చేసి పెట్టుకుని మళ్ళీ దాన్ని రికార్డ్ చేసి పెట్టుకుని మళ్ళీ దాన్ని వినడం అనేది ఉండేది కాదు. గురువు గారు చెప్పడం, వీళ్ళు నేర్చుకోవడం. దాన్ని వీళ్ళు బైహార్ట్ ఎలా చేసుకోవాలి అంటే, వేదవేత్త అయినటువంటి వాడి నిద్రలో లేపి అడిగినా ఆ వేద మంత్రాన్ని అంత అద్భుతంగాను అనుసంధానం చేయగలిగేటట్లుగా ఉండేది
అధ్యయనం అని అంటారు. భగవంతుడికి ఒక్కడికే అది సాధ్యం, నిద్రపోయినా మర్చిపోకుండా ఉండడం. మనం కూడా రంగనాథుని కోసం చేస్తూ ఉండేటటువంటి సంభావనని సిద్ధం చేసుకోవటంలో మన ప్రిపరేషన్ కూడా అలాగే ఉండాలి. నిద్రలో లేపి అడిగినా సరే ఏది ఈ శ్లోకం అనేసరికల్లా మీరు పడుక్కునే ఉంటారు, కళ్ళు మూసుకునే ఉంటారు, కానీ మీ నోటంటే ఆ శ్లోకం అలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అలా కూడా టెస్ట్ చేయించుకోండి కావాలంటే. వినేవాళ్ళకి అర్థం కావాలి, కానీ మీరు చెప్తుంది కరెక్ట్ గా కాదా అనేది అలాగే ఉండాలన్నమాట. అందుకని మనం కూడా ఆ రంగనాథ సంభావనని మనం కలిత నయనం తన్వన్, కళ్ళు మూసుకుపోతున్నా, నిద్రలో కూరుకుపోతున్నా, మధ్యలో తెలివి వచ్చినా గుర్తు రావలసినవి మీకంటూ మీ వంతులో వచ్చినటువంటి శ్లోకాలే మీకు జ్ఞాపకం రచ్చుగాక, రంగనాథుడు అలా అనుగ్రహించుగాక అనుకుంటూ ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. ఏకాదశి పూట అనుకుంటే తప్పకుండా వెయ్యింతలుగా రంగనాథుడు మనని అనుగ్రహిస్తాడు. ఉదధి పరమవ్యోఘ్నో విస్మృత్య పద్మవనాలయా వినిమయమయీం నిద్రాం శ్రీరంగనామని ధామని ఫణి పరిభృఢస్ఫార ప్రశ్వాస విశ్వసిత క్రమ స్ఖలిత నయనం తన్వన్ మన్వీతనః పరమః పుమాన్. స్వామి, నీ అనుగ్రహంతో ఒక నీ స్తుతిని మేము సాధన చేస్తున్నాం. మేము నిద్రపోవచ్చు, మాకు జ్ఞాపకం లేకపోవచ్చు, తెలివిగా ఉన్నా, కానీ నువ్వు నిద్రపోయినా నువ్వు గుర్తుపెట్టుకో నా వంతు శ్లోకమేది అనేది నీకు గుర్తుండాలి స్వామి, నాకు కాదు. నేను నా వంతు మర్చిపోయినా, నేను ఏ టీమో మర్చిపోయినా, నేను ఏ శ్లోకమో నెంబర్ మర్చిపోయినా తన్వీత అని దండం పెట్టుకుందా. ఇవాళందరం నువ్వు గుర్తు పెట్టుకుని మాకు జ్ఞాపకం వచ్చేటట్లుగా చెయ్యి అని అనుకుంటున్నాం. తర్వాత శ్లోకం. జలధిమివ నిపీతం నీరదేనాగ్నిమబ్ధౌ నిహితమివ శయానం కుంజరం వాద్రికుంజే కమలపదకరాక్షం మేచకం ధామ్ని నీలే ఫణినమధిశయానో పూరుషం వందిషీయా. ఇదొకటి అద్భుతమైన 3 ఉపమానాలతో రంగనాథుణ్ణి చూపిస్తున్నారు. అంటే మనం కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వెళ్ళగానే ఏదో పాదాలకు మొక్కేసి పరిగెట్టి వెళ్ళిపోదాం అనే కాదు. నిజానికి ఆ రంగనాథుడు ఆ శేషశయ్యని అధివసించి ఉన్నటువంటి ఆ పొందిక ఏదైతే ఉందో దాన్ని రకరకాలుగా సేవించి ఆనందాన్ని ప్రకటిస్తున్నారు. అందుకని మనం రంగనాథుణ్ణి కాదు శేషసాయిని సేవిస్తున్నాము అని అనుకుందాం. తర్వాత రంగనాథుణ్ణి సేవిస్తారు, ప్రతి అవయవాన్ని వర్ణిస్తారు, కానీ ఆ ఇద్దరూ కలిసి ఉన్నటువంటి ఆ పొందిక ఉందే అది తృప్తి కలగనివ్వటం లేదు. అందుకే మరొక రకంగా ఉపమానాలతోటి మనకి వర్ణించి దర్శింప చేస్తున్నారు భట్టర్ వారు. మరొకసారి శ్లోకం. జలధిమివ నిపీతం నీరదేనాద్రిమబ్ధౌ నిహితమివ శయానం కుంజరం వాద్రికుంజే కమలపదకరాక్షం మేచకం ధామ్ని నీలే ఫణినమధిశయానో పూరుషం వందిషీయ. ఇందులో క్రియాపదం వందిషీయ అనేది క్రియాపదం చివరిలోనే ఉంది. ఈ క్రియ కూడా ఇంతకు ముందు మనకు వచ్చింది. వందిషీయ అంటే నమస్కరిత్తును కాక అని అర్థం. ఇందాక అన్నది తన్వీత అనుగ్రహించును గాక, పరమాత్మ చెయ్యాలి. అది వందిషీయ అంటే నమస్కరింతును గాక, మనం చెయ్యాలి, ఆయనకి నమస్కారం చేయుదును గాక అంటున్నారు. కిందటి శ్లోకంలో పరమహాపుమాన్ అనే పదం వచ్చింది. ఇందులో పూరుషం అనే పదం వస్తుంది. పుమాన్ అనే పదం అక్కడ పురుష శబ్దంతో ఉన్నటువంటి ప్రయోగం ఇక్కడ వస్తుంది. ఎవరికి? వందిషీయ నమస్కరిత్తును అంటే ఎవరిని గూర్చి నమస్కారం చేయాలి? ఇది ద్వితీయాంతంగా ఉంటుంది. అందుకే పూరుషం అని ద్వితీయ విభక్తి అంతమైనటువంటి పదాన్ని ప్రయోగిస్తున్నారు. ముందు శ్లోకంలో అయితే అది ప్రథమా విభక్తి అంతంగా ఉంది. పరమహాపుమాన్ పరమ పురుషుడు నన్ను అనుగ్రహించుగాక అనుకున్నా. ఇక్కడ పరమ పురుషుని నేను నమస్కరింతును గాక అంటున్నారు. మనకి డూమోవులు ప్రథమ, నిన్ను, లన్, కూర్చి, గురించి ద్వితీయ అని చిన్నప్పుడు చదువుకున్నాను చూస్తున్నారా, అలాగా పూరుషం పురుషుని గూర్చి వందిషీయ నమస్కరిద్దును గాక అని అంటున్నారు. ఎక్కడున్న పురుషుడు అంటే ఫణినం
అధిశయానో. చాలా చిన్న చిన్న పదాలే, చాలా వరకు మీకు అర్థమైపోతుంది. అర్థమైపోతే బై హార్ట్ తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. ఫణినో అధిశయానో, ఫణినం ఫణిని యందు, అధిశయానో అధిశయించి ఉన్నా అంటే పడుకొని ఉన్నా, ఫణినం అంటే పాము మీద, అధిశయానో పడుకొని ఉన్నటువంటి, పూరుషం పూరుషం పురుషుని వందిషీయ నమస్కరిస్తున్నాను అంటున్నారు. ఇక్కడ మనకి రెండు కనిపిస్తున్నాయి. ఒకటి ఫణి కనిపిస్తోంది, రెండు దాని మీద పవళించినటువంటి పరమ పురుషుడు కనిపిస్తున్నాడు. అంటే అహిశయ్య కనిపిస్తోంది, దాని మీద పవళించినటువంటి పరమ పురుషుడు కనిపిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం ఇంతకు ముందు కాదు, సహజంగా మనం ఫణి తాలూకు వర్ణం ఎలాంటి వర్ణం అని అనుకుంటున్నాం? అనంతుని వర్ణం అంటే స్వచ్ఛమైనటువంటి తెల్లని వర్ణం అని అనుకున్నాం. కానీ ఇక్కడ అంతా నీలవర్ణంగానే కనపడేటట్లుగా చేస్తున్నారనమాట. ఇక్కడ చూస్తున్నది దేన్ని అంటే నీల తేజస్సుని ఇందులో చూసి అదే పరమ పురుషునిగా భావించి దానికే నమస్కారం చేస్తున్నారు అంటారు. ఇందులో ఈ ఇద్దరిని అంటే అనంతుని మీద పవళించినటువంటి రంగనాథుడికి మూడు ఉపమానాలని చెప్తున్నారు. అంటే రంగనాథుడు ఉపమేయము చెప్పబడేసి, అనంతుడు గమనించినటువంటి రంగనాథుడు అనేది ఉపమేయం. దానికి మూడు ఉపమానాలని మనకి ఇందులో చెప్తున్నారు. మొదటిది చూడండి. జలధిమివ నిపీతం నీరదేనా. నీరదం అంటే మేఘము అని అర్థం. జలధి అంటే సముద్రము అని అర్థం. జలధిమివ నిపీతం నీరదేనా. నీరదేన జలధిం నిపీతమివ అని అంటున్నారు. అంటే ఇక్కడ మనకి సముద్రము కనిపిస్తోంది, అలాగే సముద్రంలో ఉండేటటువంటి నీటిని తాగినటువంటి మేఘము కనిపిస్తోంది. ఇది ఒక ఉపమానంగా చెప్తున్నారు. ఇక్కడ స్వామి ఉండేటటువంటి స్థితి ఎలాగా అంటే ఫణీనం అతిశయానో అని చెప్పడం చేత ఇక్కడ సముద్రం ఎవరు, మేఘము ఎవరు అనంటే సముద్రము శేషుడు, మేఘము పరమాత్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రంగనాథుడు మేఘంలా ఉన్నాడు, జలధి ఫణిశయ్య అని చెప్పబడుతుంది. ఆ జలధినంతటినీ పానం చేసినటువంటి మేఘంలాగా అని అంటున్నారు. అంటే నిజానికి జలధి నీలవర్ణంలోనే ఉంటుంది. అంటే జలధి కానీ సముద్రం కానీ ఆకాశం కానీ ఒక నీలిమతో కూడి ఉంటాయి చూసారా. అంటే అనంతుడు ఇప్పుడు తెల్లగా ఉన్నట్ట లేక నల్లగా ఉన్నట్ట అంటే మొన్న మనం చెప్తున్నామే అపి ఫణిపతి భావాత్ అన్న చోట సహజంగా తెల్లగానే ఉంటాడు, కానీ రంగనాథుడు ఉండడం చేత ఆయన వర్ణం వల్ల ఈయనలో కూడా ఆ శ్యామలత్వం అనేది ఏర్పడింది అని అనుకుంటారు. అలాగే ఇప్పుడు ఈ ఫణిశయ్య మీద రంగనాథుడు ఎలా ఉన్నాడట అనంటే బాగా సముద్రంలో ఉండేటటువంటి నీటినంతటినీ తాగినటువంటి మేఘంలాగా. అంటే సముద్రములోకి వంగి నీటినంతటినీ పానం చేసేటటువంటి మేఘం ఎలా ఉంటుందో అలాగా ఫణిశయ్య మీద రంగనాథుడు పవళించి ఉంటున్నాడు. ఇప్పుడు సముద్రం ఎవరవుతున్నారు? ఫణిశయ్య అవుతుంది. మేఘం ఎవరవుతున్నారు? రంగనాథుడు అవుతున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఇక మరొకటి చెప్తున్నారు. అద్రిం అబ్ధౌ నిహితమివ అంటున్నారు. అద్రి అంటే కొండ, అబ్ధి అంటే సముద్రం. జలధి అంటే సముద్రం, అబ్ధి అంటే కూడా సముద్రం. ఇప్పుడు ఇంకొక ఉపమానాన్ని చూపిస్తున్నారు. ఇందాక సముద్రంలో నీటిని పానం చేసి సముద్రం మీదకి వంగి ఉట్టినటువంటి మేఘము అన్నారు. ఇప్పుడు అద్రిం అబ్ధౌ, అద్రి అంటే కొండ, అబ్ధి అంటే సముద్రము. కొండ సముద్రంలో ఉన్నట్లుగా అంటున్నారు. అబ్ధౌ నిహితం అద్రిం ఇవ అంటున్నారు. అబ్ధౌ సముద్రమున ఉంచినటువంటి కొండలాగా ఉన్నాడు. అంటే కొండ పరమాత్మ అవుతున్నాడు, సముద్రం ఇప్పుడు అహిశయ్య అవుతుంది లేదా అబ్ధి. అదే అంతే. మూడు మనకి వెళ్ళి స్పష్టంగా ఉంది. వ్యాఖ్యానం కూడా మనం అనుసంధానం చేసుకుందాం. జలధి మేఘము, జలధి కొండ, రెండొచ్చాయి ఇప్పటికి. శయానో
కుంజరం వా అద్రికుంజే. అద్రి అంటే పర్వతము, అద్రికుంజము అంటే పర్వతం మీద ఉండేటటువంటి పొదరిల్లు. ఆ పొదరింట్లో శయానం కుంజరం, పడుక్కొని ఉన్నటువంటి ఏనుగులాగా ఉన్నాడు అంటున్నారు. అంటే ఇప్పుడు పనిసయ్య ఏదవుతోంది? కుంజం అవుతోంది, అంటే పొదరిల్లు అవుతోంది. అది కూడా కొండ మీద ఉండేటటువంటి పొదరిల్లులా ఉంది. ఇది కూడా ఎత్తుగానే ఉంది కాబట్టి దాని మీద పవళించి ఉన్నటువంటి పరమాత్మ రంగనాథుడు ఎలా ఉన్నాడు అంటే ఏనుగులాగా ఉన్నాడు అని చెప్తున్నారనమాట. 3 ఉపమానాలు చెప్తూ ఈయన ఎలా ఉన్నాడు స్వామి అంటే అదేదో కొండ అనుకోకండి, అచేతనం అనుకోకండి, అదేదో కుంజరం అనుకోకండి, తిరియక్కు అని అనుకోకండి. స్వామి ఎంత అందంగా ఉన్నాడు అంటే కమల పద కర అక్షం. ఆయన పదములు అంటే ఆయన పాదములు కమలాలలా ఉన్నాయి, ఆయన కరములు అంటే ఆయన చేతులు కమలాలలాగా ఉన్నాయి, ఆయన అక్షులు అంటే ఆయన నేత్రములు కమలాలలో ఉన్నాయి. కమల పద కర అక్షం మేచకం అంటున్నారు. మేచకం ఈ పదం మనకి ఇంతకు ముందు కూడా వచ్చింది. మేచక వర్ణం అంటే శ్యామల వర్ణం, గాఢమైనటువంటి నీలిమ కలిగినటువంటి వర్ణం అని అంటారు. మనం కావేరీ నది దగ్గర ఆరామాలని తలుచుకుంటున్నప్పుడు ఒక శ్లోకం ఉంది మనకి, గుర్తు చేసుకోండి. అది ఎవరినో స్ఫురిత సఫరదీర్యత్ అనేటటువంటి శ్లోకం. అందులో రకరకాలైనటువంటి వృక్షాలను పెట్టి మేచక క్రముక అంటూ పనస అంటూ వస్తుంది. అక్కడ మేచకాని అని చివరికి ఆ శ్లోకంలో వస్తుంది. మేచకము అంటే శ్యామల వర్ణము, గాఢమైనటువంటి శ్యామల వర్ణము. అలాగే మనకి పీతాంబరం వరద శీతల దృష్టిపాతం అనేటటువంటి శ్లోకంలో కూడా అక్కడ మేచక నీలమేఘ మహా అక్కడ మేచక పదంతో 3వ లైన్ వస్తుంది. వైకుంఠస్తమంలో ఉన్న శ్లోకంలో 3వ లైన్ అది. 3వ లైన్ మారుతుంది మనకి రెండింటిలోనూ. అక్కడ వస్తున్న పదం గుర్తు రావటం లేదు, తర్వాత గుర్తు చేసుకుందాం. మేచక శబ్దం మాత్రం మనకి ఇంతకు ముందు ప్రయోగింపబడింది. ఇక్కడ మేచకం మంచి నీలమైనటువంటి వర్ణం కలిగిన ధామ్ని, నీలే నీలే ధామ్ని, నీలమైనటువంటి ధామము అంటే అదే మనకి ఫణిశయ్య శ్రీరంగ విమానము అని చెప్తున్నారు. అందులో ఫణిన మధిశయానో అంటే ఒకటి ఓంకార రూపమైనటువంటి విమానం గర్భాలయం అనేది మనకి చెప్తున్నారు. తర్వాత కదళ వకుళ జంబు కాదనుకుంటాను, స్ఫురిత సఫర ధీర్యత్ అని ఏదో ఏ శ్లోకమో మీరు చూసుకోండి. మేచకాని అని వస్తుంది, తర్వాత మనం దాన్ని జ్ఞాపకం చేసుకుందాము. అలాంటి నీలమైన ధామము కలిగిన శ్రీరత్న విమానము, దాంట్లో ఫణిశయ్య, దాని మీద శయనించి ఉన్నటువంటి పరమాత్మ, ఈ 3ంటిని చెప్తున్నారు ఇందులో. గుడ్. ఇప్పుడు కిందని వ్యాఖ్యానం చూడండి, చదివేసుకుంటే ఏది ఏది అనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ శ్లోకమున 3వ పారాగ్రాఫ్ ఉంది చూడండి. మొదటి ఉపమలో 3 ఉపమానాలు చెప్పబడ్డాయి అని కదా మనం అనుకుంటున్నాం. మేఘ విమానములకు, మేఘమునకు విమానమునకు, ఆ మేఘముచే పానము చేయబడిన సముద్రము, విమానమునందున్న శ్రీరంగనాథుడికి. అంటే మేఘము చేత పానము చేయబడినటువంటి సముద్రము, మేఘము, ఈ 2 కూడా స్వామినికి ఉపమానంగా, ఫణిశయ్య దీనికి ఉపమానంగా చెప్తున్నారు. అలాగే ఆ విధముగానే 2వ ఉపమలో సముద్రము విమానములకు, విమానము సముద్రం అవుతోంది, ఆ సముద్రమును నిలువబడిన పర్వతము విమానమునందున్న శ్రీరంగనాథుడు అవుతున్నాడు. పర్వతం రంగనాథుడు, సముద్రం విమానం అవుతుంది. అలాగే సముద్రం విమానం అవుతుంది, మేఘము పానం చేసినటువంటి మేఘము రంగనాథుడు అవుతున్నాడు. ఆ సముద్రమున నిలువబడిన పర్వతము విమానమునందున్న శ్రీరంగనాథులకు. 3వ ఉపమలో కొండ మీది పొద విమానము అవుతోంది, ఆ పొదలో పరుండి ఉన్న ఏనుగు విమానమున శయనించిన శ్రీరంగనాథుడు అవుతున్నాడు. అంటే ఏనుగుగా, కొండగా, మేఘంగా చెప్పబడుతున్నాడు. అలాగే సముద్రంగా, కుంజముగా,
అలాగే 2 సార్లు సముద్రంగానే మేఘము విమానంతో చెప్తున్నాడు. మేఘము చే పానము చేయబడిన సముద్రము రంగనాథుడిగా చెప్తున్నాడు. అంటే సముద్రం ఒక చోట రంగనాథుడు అవుతున్నాడు, సముద్రం ఒక చోట మనకి విమానం అవుతోంది అనే దాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అని అనుకుందాం. ఈ రెండింటి పొందిక కలిగినటువంటి స్వామి. అలాగే సముద్రంలో రకరకాలైనటువంటి పొగడాలు ఉంటాయి, ఎర్ర తామరలు ఉంటాయి. అవే స్వామి యొక్క అవయవములు. సముద్రమే స్వామి అని అనుకున్నప్పుడు ఆ సముద్రంలో ఉండేటటువంటి పగడాలు కానీ తామరలు కానీ కమల పదకరాక్షం అన్నట్లుగా అక్కడ మనం సమన్వయం చేసుకోవాలి. అదే స్వామి కొండ అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా కమల పదకరాక్షం అన్నప్పుడు కొండ మీద రకరకాలైనటువంటి గైరికాది ధాతువులు ఉంటాయి, అనేక రకములైనటువంటి వర్ణములు ఉంటాయి కనుక ఆ రకంగా భావించాలి. ఏనుగు రంగనాథుడు అన్నప్పుడు కమల పదకరాక్షం అనంటే ఆ ఏనుగుని కూడా సింధూరాదులగ్ని పూసి రకరకాలైనటువంటి అలంకారాలతో ఉంచుతారు కనుక స్వామిలో ఉండేటటువంటి అవయవములు కూడా ఆ రకంగా భాషిస్తున్నాయి అనంటూ శేషశయనుడైనటువంటి స్వామిని 3 రకాలైనటువంటి ఉపమానాలతో వర్ణిస్తూ అలాంటి స్వామికి నమస్కారం చేస్తాను అంటున్నారు ఇందులో. అంటే నమస్కరించటం అనేది ఏదో ఒక ఫలితాన్ని ఆశించి నమస్కరిస్తున్నాను అని అనుకోకండి. నాకు నమస్కరించటమే ఫలితం అన్నట్లుగా చెప్తున్నారనమాట. నేను దేనికోసం నమస్కరిస్తున్నాను అని అనుకోకండి. నమస్కరించే అదృష్టం కలిగింది కాబట్టి నమస్కరిస్తున్నాను. నీకు దండం పెడతా, నాకు ఇది ఇయ్యి అని అడగడం కోసం నేను అనటం లేదు. ఒక అద్భుతమైనటువంటి ప్రకృతిని మనం సేవించామనుకోండి, అందమైనటువంటి సన్నివేశాలను మనం సేవించామనుకోండి, అబ్బా అని ఒక్క నమస్కారం చెయ్యాలి అని అనిపిస్తుంది. దేనికోసం? ఆ అందం చూసి, ఆ వైభవం చూసి, అది చాలు, దానికి దండం పెడితే చాలు అనేటటువంటి స్థితితో తప్ప దానివల్ల మనకేం ప్రయోజనం కలుగుతుంది అనే ఆశతో కాకుండా వందిషీయా అని అద్భుతమైన సన్నివేశాలని భావన చేసుకుంటూ నమస్కారం చేస్తున్నారు ఇందులో శేషసాయిని సేవిస్తూ. ఈ 2 శ్లోకాలని మనం ఉపదేశాత్మకంగా ముందు అనుసంధానం చేసుకుందాం. ఇక్కడ బుధధి పరమ వ్యోమ్నోహ విస్మృత్య అన్న చోట మనకి ప్రమాణంలో శన్నియోంగులోపాసురాలే చాలా ఇచ్చారు. ఇంతకు ముందు కూడా మనం చదువుకున్నాం కాబట్టి వాటిని అనుసంధానం ఇవాళ చేసే అవకాశం కూడా లేదు కాబట్టి స్వామిని ఆ అహిశయ్య మీద మనం చూసినప్పుడు కొండ మీద ఉండేటటువంటి అందమైన పొదరింట్లో ఒక చక్కటి రత్న ఫలకం మీద శయనించి ఉన్నటువంటి ఏనుగా అన్నట్లుగా చూడాలి. రంగనాథుడు కాదు, ఒక మంచి నల్లటి ఉన్నతమైనటువంటి ఏనుగు పడుకొని ఉంటే ఎంత అందంగా ఉంటుందో, అది ఒక మంచి రత్నాల ఖచ్చితమైనటువంటి ఒక బల్ల మీద, ఒక అరుగు మీద పడుకొని ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని అంటున్నారు. ఓంకార విమానము, ఆ విమానంలో ఫణిశయ్య, ఆ ఫణిశయ్య మీద ఉన్నటువంటి పరమాత్మ, ఈ 3ంటిని మనకి ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. శ్లోకం ఉపదేశాత్మకంగా ముందుగా కృష్ణకుమారి గారు. ఉదధి పరమవ్యో